ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వలన కొండూరు మండలంలో త్రాగునీరు సురక్షితం కాదు. కృష్ణా జలాలు కొండూరు మండలానికి సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారం. మండలంలోని 38 కిడ్నీ ప్రభావిత తండాల్లో గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరీక్షిస్తే సురక్షితం కాదని తెలిసింది. కృష్ణా జలాలను తండాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. రెడ్డిగూడెం, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సైతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ టెస్టింగ్ చేస్తున్నాం. 50 కోట్లతో కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మే, జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో సమస్యను గుర్తించి కృష్ణా జలాలు అందించడం జరుగుతుంది. 10 రోజుల్లో ఈ 4 మండలాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సర్వే చేపడతాం. కొండూరు మండలంలో 216 కిడ్నీ రోగులు ఉన్నారు. అందులో 25 మందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది. 4 మండలాల్లో సర్వే చేసి కిడ్నీ రోగులను గుర్తిస్తాం. వారికి అవసరమైన త్రాగునీరు, వైద్యం సదుపాయం కల్పిస్తాం అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆరో ప్లాంట్లో కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను పదే చెప్తున్నాను, భూగర్భ జలాల నుంచే తీస్తారు. ఆరో ప్లాంట్లో కూడా వాటిల్లో కూడా పూర్తిగా శుద్ధి అవుతుందనే నమ్మకం లేదు. సో కృష్ణా జలాలు మేము పోస్తాం, ఎవ్రీడే రోజువారీ పోస్తాము. దయచేసి అవే తీసుకోండి. పోయకుండా ఇప్పటి వరకు ఏదో కంప్లైంట్లు వచ్చినాయి, అది రాకుండా చూసుకుంటాం. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే దీనికి శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి కాబట్టి ఇంత దూరం వచ్చాం కదా. సో దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఊరికే డబ్బులు పోగొట్టుకొని అక్కడికి వెళ్ళి ఆరో ప్లాంట్లకి వెళ్ళి తెచ్చుకోబాకండి. ఇక్కడే వేస్తాం మేము నీళ్లు. ఎక్కడన్నా రాకపోతే ఏఈ గారు ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, చెప్తే మా దృష్టికి ఎందుకు రాలేదో కనుక్కొని వెంటనే వచ్చే ఏర్పాటు చేస్తాం తప్ప మీరు భయపడ ప్రాంతాల్లో తిరగటం జరుగుతుందండి. మన కొన్ని రోజులుగా కూడా ఈ విషయం పదే మన ఎదుటికి వస్తుంది. చాలా రోజులుగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మెటాలిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి తాగడానికి సురక్షితమైనవి కాదు అని భావించి కూడా కృష్ణా జలాలు ఇక్కడికి పంపిణీ చేయటమే శాశ్వత పరిష్కారం అని చెప్పి మనం ప్రాజెక్ట్ తీసుకోవటం జరుగుతుందండి. కొండూరులో ఉండే 38 హ్యాబిటేషన్స్లో కూడా గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే అవి తాగడానికి సురక్షితమైనవి కావు అని చెప్పి అక్కడ 38 హ్యాబిటేషన్స్లో కూడా 56 పాయింట్స్కి ఈరోజు వారి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నాం. కొండూరు ప్రాంతం మాత్రమే కాకుండా పక్కనే ఉండే రెడ్డిగూడెము, గంపలగూడెము, తిరువూరులో కూడా ఒకసారి టెస్టింగ్ చేయించి అన్ని హ్యాబిటేషన్స్లో గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయించి అవసరమైతే అక్కడికి కూడా ఇప్పుడు మేము సుమారుగా 50 కోట్లతో కృష్ణా జలాల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మే, జూన్ నాటికి అవి పూర్తి కూడా అవుతాయి. సో అది అయ్యేలోపు ఇప్పుడే ఇంకొక వారం 10 రోజుల్లో ఈ 3 మండలాల్లో కూడా చుట్టూ ఉండే 3 మండలాల్లో కూడా అసెస్ చేసి, బికాస్ ఈ పక్కనే ఉండే మండలాలు భూగర్భ జలాలు అక్కడికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా టెస్ట్ చేసి అవసరమైతే అంటే మా ఆర్డబ్ల్యూఎస్ వారు గంపలగూడెంలో కంప్లీట్ చేశారు అన్ని హ్యాబిటేషన్స్. అక్కడ 2 హ్యాబిటేషన్స్లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోనూ తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే కొండూరు ఈ పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు, అందులో ఒక 25 మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ 4 మండలాల్లో కూడా మరి ఒకసారి సర్వే చేసి ఎంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయో ఒకసారి అంచనా వేసి అంటే అది ఎక్కువ